నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. డెలివరీ అయితే నేను వెంటనే వాళ్ళకి ఫోన్ కొట్టినా, ఎవరికి ఆశా వర్కర్కి ఆమెకి ఫోన్ కొట్టిన వెంటనే ఆమె ఏమైందంటే నర్సులందరికీ ఫోన్ చేసి ఆమె మాట్లాడి వెంటనే ఆడికి తీసుకురండి, నేను చూసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత ఆమె తీసుకుని పోయింది. మేము ఆటోలో పెట్టుకొని తీసుకుని పోయిన తర్వాత అమ్మాయికి అనేది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే అమ్మాయిని తీసుకుపోయి నేను బల్ల మీద పనబెట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. చూసారు వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసారు. అమ్మాయికి సెలైన్ పెట్టాలా, తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు. తర్వాత ఇచ్చుంటారు వాళ్ళు, అంటే మనం చూడలే, ఇచ్చుంటారు. తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎక్కడ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని. సర్లే అటైతే ఇంకొంచెం చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కంటే ఆగలేదు అని. అటైతే ఎందుకు మాకమంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి, అది లేదు, బద్దలు పోయి తెచ్చుకోపోని అని. సరేలే అని చెప్పని అది రాసి ఇచ్చారు వాళ్ళు స్లిప్ మీద. అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్నారు వాళ్ళు. తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది. మళ్ళీ తీసుకొని నాకు 20 నిమిషాలు టైం పట్టింది. ఈ ట్రాఫిక్ కాబట్టి నాకు కుదరలే అనమాట పోయేదానికి. స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బంది జరుగుతాయని మామూలుగా వెళ్ళిపోయి ఇచ్చిన మళ్ళీ ఒక 20 నిమిషాలు అయింది. ఇచ్చినాక 20 నిమిషాలు అయింది. ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదన్నారు. ఆ తర్వాత మాకు డౌట్ వచ్చింది, ఇంకా మాకు భయం వేసింది, బాగా భయం వేసి కుదరదు అని మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగితే ఇంకా అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు. లేదు వాళ్ళు ముందే కానీ చెప్పినట్టే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసుకుపోయి చూపించుకునేటోళ్ళం. వాళ్ళు అటు చెప్పలే, మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు. మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే ఆమెని అప్పటికి కూడా నేను అక్క ఇట్లా అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా, ఈ ఆటోలో ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడో రిస్క్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చేలోపు 20 నిమిషాలు 30 నిమిషాలు టైం పడుతుంది. ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోతామని. ఇంకా అమ్మాయి వెంటనే నేను ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్కి తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు, ఆమె మేడం లేదు పూజకి పోయిండాలి అని. మళ్ళీ ఆడించి వచ్చి మా వాళ్ళతో నేను సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్య హాస్పిటల్ తీసుకెళ్ళకల్లా అక్కడ సార్ ఉండి, సార్ ఏం పల్స్ ఏం లేదు, పడిపోయింది మొత్తం, అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు, అమ్మాయిని ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకుని ఎక్కడికన్నా పోతారా, లేకుంటే మీరు ఎక్కడికైనా, లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అంటే కనుక మేము ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మా మీద ఏమి ఉండకూడదు అని చెప్పి అడిగారు అనమాట. అంటే సంతకం సంతకం పెడితే మళ్ళీ ఉండి ఎందుకు వద్దులేడా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పని అది గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకోమంటే అక్కడ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు, ఇడ్లీ పెట్టినా ఏం లేదు, తర్వాత టీ తాగినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు. బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేది. మనకు ప్రతి చిన్నదానికి ఇంజక్షన్లు వాటికి ఇటుకి పలికేది వాళ్ళే కదా, ఫస్ట్ నుంచి ఆడికే పోతాను కాబట్టి వాళ్ళ కాడికే మనం అన్ని వాళ్ళే సంప్రదిస్తారు కాబట్టి డైరెక్ట్ ఆడికే తీసుకొని పోయినా నేను. నిర్లక్ష్యమే సార్, వాళ్ళు కానీ ముందే కానీ మన నుంచి కాదు మేము ఆ మూమెంట్లో అమ్మాయికి కొంచెం సృహ ఉంది, ఇబ్బంది ఎక్కడైనా బతికి వాళ్ళు చాలా లేట్ చేసినాక చెప్పారు. అప్పుడు అది మేము అడిగితే చెప్పారు. నేను అడిగిన మేడం మీకేమన్నా ఏమన్నా ఆపగలలేరా, లేకపోతే మేము అనగలేదు, అట్లయితే వేసుకోపోండి హాస్పిటల్ వేసుకోపోండి అనే వేసుకోమన్నాక అమ్మాయి ఎత్తింది సార్. ఎత్తాకనే పిల్ల ఒక నిరుపుకుంటా చేస్తాను ఏమ్మని అడిగితే కడుపులో యాతనం పుడుతుంది నా కడుపులో యాతనము, కాలు చేతి ఇలా పిక్తాం అమ్మ అని నన్ను నా బిడ్డే అని అడిగిన
ఏమ్మా నువ్వు ఈ రకం అంటాడు, ఈ రకం అయితే నాకు భయం వచ్చిందమ్మా అంటే నీకేందుకు భయం, నాకే భయం పుట్టింది మాట్లాడతాను. లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకునేంత వరకు అయితే కనుక ఉంది ఆడికి సెటిల్మెంట్ ఆడి చేశాకల్లా చూస్తుంది, చెప్తాను కూడా మాకు. అక్కడి నుండి పాప తీసుకోని పాప యొక్క దేవుడు సార్. ఇది 3వ కాని పాప పిల్ల. ఎవరినైనా అడగండి ఈ ఊళ్ళో బాత్రూమ్ తిప్పలనే కానీ ఒక పిల్లని చాలాసేపు ఉండదు, 2 ముక్కలు 3 ముక్కలు అప్పులు పడేసేది పాపకి. అంత ఎమర్జెంట్గా అయ్యి మేము ఇంటికాడ చేసుకొని తీసుకుపోయింది. లేకపోతే మేమేమి ఎదుర్కొంటున్నాం కదా సార్. మా పిల్లల్ని పోగొట్టుకోవడం తీసుకునే పోతుంది సార్. కానీ నొప్పులు వచ్చాక తీసుకుపోయి చేసిన అన్నీ బిడ్డ తల్లిని ఒక చేసి అనిపించింది. వచ్చిందమ్మా డాక్టర్లు అంటే వాళ్ళు ఏమో చెప్పారు, వాళ్ళ ప్రయత్నాలు చేసినారు. డాక్టర్లు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వచ్చేయాలా, వచ్చేసి ట్రీట్మెంట్ చేసి ఉంటే ఏదన్నా మనకు ఉపయోగం ఉండేది. డాక్టర్ లేడు, వాళ్ళు డాక్టర్ ఎందుకు సార్ ఉండేది? ఎప్పుడైనా అత్యవసరం అన్నప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేయడానికే కదా గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఇచ్చేది. వాళ్ళు అసలు రెస్పాండ్. ఒక మేడమే ఉన్నింది, ఇంకా పక్కన కంపౌండర్లు వాళ్ళు ఉన్నది అంతే. నైట్ డ్యూటీ చేసామంట.